రూతు 3వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినం నెరవేర్చితేనే గాని ఆ మనుషుడు ఊరకుండడు, గనుక ఇది ఎలాగు జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండుమనెను. ఏ మ్యాన్ ఆన్ మిషన్. బోయాజు ఇప్పుడు ఈ మిషన్ కంప్లీట్ అయ్యే వరకు సైలెంట్గా ఉండడు. ఆయన కంప్లీట్ చేసే వరకు ఊరకుండడు, సైలెంట్గా కూర్చోడు. అది ఇప్పటి నుంచి బోయాజు పైన వదిలే, అప్పుడు వరకు ఊరకుండము అని నయోమి బోయాజుకి ఇస్తుంది ఎలివేషన్ రూతు దగ్గర. మరి స్టార్ట్ చేసిన ఈ మిషన్లో అసలు బోయాజు ఏం చేస్తాడో చూద్దాం. రిడీమ్షన్ చేయాలి అంటే బోయాజు రూత్ని రిడీమ్ చేయాలి, అలాగే నయోమికున్న ఆస్తి మొత్తాన్ని రిడీమ్ చేయాలి. మనం చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనందరినీ రిడీమ్ చేయడానికి వచ్చాడు. ఇప్పుడు వరకు రూతు ఇంకా నయోమి చేయడం చూస్తాం కదా, ఇంక ఇప్పుడు నుంచి బోయాజు హెడ్ అయిపోతాడు. బోయాజు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ వర్క్ అయిపోయేంత వరకు సైలెంట్గా ఉండడు. అలాగే మనం యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తే ఆయన మిషన్ స్టార్ట్ చేసి శిలువ మీద 6వ మాటగా సమాప్తమైంది అని చెప్పేంతవరకు ఆ వర్క్ ఎక్కడా ఆపలేదు. బోయాజు ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్స్. నైట్ మాట్లాడడం జరిగింది, మార్నింగ్కి వర్క్ స్టార్ట్ చేయబోతున్నాడు ఆయన.